చూడండి. అతడు ప్రభువా ఏ ఆజ్ఞలు? ఈ ఆజ్ఞలు ఉన్నాయి, నాకు తెలిసిన ఆజ్ఞలు 10. మరి నువ్వు ఏ ఆజ్ఞలు పాటించాలి? నాకు తెలిసినవి చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు చెప్పారు, నేను విన్నాను. ఈ 10 ఆజ్ఞలు, నిన్ను వలె నీ పొరుగు, తల్లిని తండ్రిని సన్మానించాలి, నిన్ను వలె చాలామంది ఇవన్నీ ప్రేమించాలి, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, దోసుకోవద్దు, ఏది ఆశించొద్దు, అన్నీ ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఉన్నాయి, అన్నీ పాటిస్తున్నా. ఇంకే ఆజ్ఞలు ఉన్నాయి? కొత్తగా చెప్తున్నావు కదా నువ్వేమైనా ఆజ్ఞ చెప్తావా? చెప్పు. ఆజ్ఞల్లో ఖర్చు పెట్టేది ఏది లేదు. ఆ 10 ఆజ్ఞల్లో ఖర్చు పెట్టేది ఏమి లేదు, ఎవరికి ఇచ్చేది లేదు. అన్ని పాటిస్తే చాలనుకున్నాడు. 10 ఆజ్ఞలలో ఇచ్చేది లేదు, కోల్పోయేది లేదు, అన్నీ భద్రంగా కాపాడుకునే ఉన్నాయి. యేసు చెప్పిన మాటకు గుండె పగిలిపోయింది, దానికి ఆయన గుండె పగిలిపోయింది. ఎందుకంటే మిగిలిన ధనవంతుడై ఉన్నాడు. యేసు ఇలా చెప్తాడని వారి ఊహకు కూడా తట్టలే. యేసు ఇలా చెప్తాడు, యేసు ప్రభు ఏ ఆజ్ఞలు అంటే ఈ ఆజ్ఞ చెప్తాడన్న సంగతి వారికి తెలియదు, అప్పటి వరకు తెలియదు. ఏ ఆజ్ఞలు అంటే ధర్మం నేను పాటించగలిగినయే ఆయన చెప్తాడు, నేను పాటించవచ్చు, సులువుగా పరలోకం వెళ్ళొచ్చు అన్న భ్రమలో ఉన్నాడు. ఆయన భ్రమలన్నీ తొలగిపోయేటట్టుగా ఒక మాట చెప్పిండు. ఏమన్నాడుకేనా? నువ్వు వెళ్ళి నీ ఆస్తిని బీదలకు అమ్మి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. నువ్వు వెళ్ళు, నీకు ఒకటి కొదువుగా ఉంది బాబు, ఆజ్ఞలు పాటిస్తున్నావు, అన్ని చేస్తున్నావు, బాగానే ఉంది. నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటి తెలుసా? నీకు ఆస్తి అడ్డొస్తుంది. పరలోకంలో జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు పాటించమండగా, ఈ జీవంలో ప్రవేశించాలంటే బాబు నీకు ఆ జీవంలోనికి ప్రవేశించకుండా అడ్డొచ్చేది ఎందుకైనా నీ ధనం అన్నాడు. ఈరోజు క్రైస్తవులు ఏమంటారు? ఆ ధనం ఇచ్చే ప్రభు అని వీళ్ళు అంటారు. ఆయన ధనం ఉంటే ఇది అడ్డొస్తుంది రాని యేసు ప్రభు అంటుండు. బోధ ఎలా మారిపోయింది? నువ్వు ఇస్తే నువ్వు దేవుడివి, ఇస్తే నీ దగ్గరకు వస్తా, ఆశలతోనే వస్తురు. ఏదో ఇస్తాడు, ఏదో బాగా అవుతుంది, నేను మంచిగా లోకంలో బతకొచ్చని ఎవడు చెప్పిండు? యేసుక్రీస్తు చెప్పిండా? బైబిల్లో ఉందా అలా? ఎందుకు ఈ మాయదారి బోధలన్నీ వచ్చేసినాయి? మొత్తం మాయా బోధలన్నీ ఎందుకు వచ్చినాయి? వాక్య విరుద్ధమైన బోధలు ఎందుకు వచ్చినాయి? ఈ శాస్త్రుడు, పరిచయులు, ఈ గుడ్డోళ్ళు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోక ఇష్టానుసారంగా ప్రవర్తించి భయంకరంగా ఏం చేసిరు? మొత్తం ఏం చేసిరు? తప్పుడు విధానాన్ని, తప్పుడు బోధను, తప్పుడు సిద్ధాంతాన్ని అప్పుడు యేసుక్రీస్తు ఉన్న కాలంలోనే వీళ్ళు బోధించిన దౌర్భాగ్యులు కొంతమంది ఉన్నారు. శరీర సంబంధంగా మార్చేసిరు. యేసుక్రీస్తుకు చాలా కష్టమైంది ఈ బోధలోకి తేవడానికి, ఈ బోధ అర్థం చేయించి చెప్పడానికి. మహనీయుడు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిండు, ఎంతో మాదిరిగా జీవించిండు. ఆ పొద్దున్నాక ప్రకటించేది, రాత్రిపూట పర్వతాలకు వెళ్ళిపోయి పండుకునేది, అరణ్యంలోకి వెళ్ళిపోయి పండుకునేది. పండుకోవడం అంటే నిద్రపోయేదా? తండ్రితో బంధం కలిగి ప్రార్థించి బండలే బండలే నేల మీదనే, కొండల మీద, బండల మీద పండుకుండా ఆయన తలవాల్చుటకు చోటే లేదు. మీరు గమనించండి, మనుషులకు ఇప్పుడు ఎన్ని సుఖాలు, ఎన్ని ఆనందాలు మీరు గమనించండి. హాయ్ అన్నుంటే బోధురా బాబు, నీ మనోనేత్రం వెలిగింపబడాలన్నా ఖచ్చితంగా నీకేం కావాలి? నీకు ధనం అడ్డొస్తుంది, అది అమ్మి బీదలకిచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అనే వరకల వానికి ఏమనిపించింది ఎరికైనా? నువ్వు ఇలా చెప్తావా నేను ఊహించలేదు, నా ఊహకు అందంది, నేను పాటించింది నువ్వు చెప్పినావు అని వాడు ఏం చేసిండు? వ్యసనపడుతూ, మిగుల ఆస్తి గలవాడై ఉండి వ్యసనపడుతూ యేసు నుంచి వెళ్ళిపోయిండు. అంటే జీవానికి దగ్గరకు వచ్చినాడు. అసలైన జీవంలో ప్రవేశించడానికి నీకు అడ్డొచ్చేది నీ ధనమేరా అంటే దాన్ని వదులుకోలేకపోయాను. ఈరోజు క్రైస్తవులు అదే. దేనికి నమ్ముతారు చెప్పండి? రోగం పోవడానికి, పిల్లలు పుట్టడానికి, ఆస్తులు కాల్చి వచ్చడానికి. ఎవరు చెప్పిండు ఇదన్నీ? ఎవరు చెప్పిండు? బైబిల్లో ఉందా? నీకు ఆస్తులు కాల్చి వచ్చాయని బైబిల్లో ఉందా? పోతాయని ఉందా? యేసుని నమ్ముకుంటే నీ ఆస్తులు తరిగిపోతాయి, లోకం మీద వైరాగ్యం వస్తుంది, కోరికలు చచ్చిపోతాయి, నీ శరీరంలో కోరికలు పుట్టవు. యేసు కరెక్ట్ అర్థమైపోతే నీ కోరికలుగా పుట్టగా నీ శరీరం ఉండదు, కోరికలను చచ్చిపోతాయి. మొత్తం కోరికలను చంపుకొని పరలోకం వైపు నిత్యము ప్రార్థనతో ఆ జీవితాన్ని గడుపుకుంటూ నీకు వేరే ఉంటుంది కథంతా. కోరికలు పెసరిల్లుతున్నాయి, కావాలని నువ్వు కోరుకుంటున్నామంటే నీకు అడిగినా నువ్వేం అడుగుతావో అడుగు. మొదట నా రాజ్యము నీతిని వెతుకు, నేనేంటో నీకు అర్థమైతే నీకేం అడగాలో తెలుస్తుంది. యేసు అర్థమైపోతే పరలోకమే అడుగుతావు. తండ్రి ఆ జీవం నాకు ఇయ్యా, ఈ చెడిపోయిన లోకంలో పడిపోకుండా నా హృదయానికి, నా తలంపులకు నీ వాక్యం నాకు కావలిగా ఉంచు మహాప్రభు. ఈ లోక మాలిన్యత అంటించుకోకుండా నన్ను ఈ నరకం నుంచి తప్పించు మహాప్రభు. ఎందుకంటే మరణం, అది పాతాళం ఒక మరణం కాదు, బలం గలది. అది ఆ బలము నుంచి నన్ను విడిపించాలంటే నువ్వే సమర్థుడవు.
నన్ను అక్కడి నుంచి విడిపించు. ఇక్కడి నుంచి కాదు, ఇక రోగాలున్నా, రొస్తులున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా చావుతో రెండు వేరైపోతాయి. చావుతో రెండు వేరైపోతాయి. కష్టాలు, కన్నీళ్ళు. నీకు రోగంతో చచ్చినా నీకు పరలోకం ఉండదు, అని పాపంతో చస్తే నువ్వు గెట్ అవుట్, పరలోకం వెళ్ళవు. పాపంతో చచ్చిపోతే, పాపం కోసమే ప్రాణం పెట్టిండు యేసు. ఆ పాపం ఉండకూడదనే. పాపం ఎంత భయంకరదో మీరు ఆలోచించండి, ఎంత భయంకరదో మీరు ఆలోచించండి. రోగాలు ముట్టుకున్నా పట్టుకున్నా స్వస్థతలే. విపరీతమైన స్వస్థత చేసిండు యేసుక్రీస్తు. చెంగు ముట్టుకుంటే చాలు అందరు లేచిపోతారు, అందరు లేచిపోతారు. మీరు గమనించండి. దానికోసం కాదు యేసు వచ్చింది, దాన్ని తీయడానికి కాదు. మార్కు సువార్త 6వ అధ్యాయం 50 వచనం నుంచి మనం చదివితే గుంపులు గుంపులుగా మొత్తం మంచాలన్నీ ఎత్తుకొని వస్తారు. అన్ని ప్రాంతాల్లో పరుగులెత్తుకుంటా చెంగు ముట్టుకుంటే చాలంటే అందరు బాగా అయిపోతారు, అందరు బాగా అయిపోతారు. ఈ దొంగలు అందరు బాగా చేస్తారా? కొందన్నా ఒక్కడు బాగాడు. అయినా కూడా మేము గొప్ప వాక్యాన్ని మొత్తం కుక్కలు చింపిన విస్తరలాగా చేసిన దరిద్రులు, వాక్యం తెరవని మూర్ఖులు కొంతమంది ఉన్నారు, చాలామంది. అది కాదు, యేసుకు కలంకాన్ని తీసుకొస్తురు, యేసు ఔన్నత్యాన్ని తగ్గిస్తురు. ఎన్ని మీమ్స్ చేస్తురండి, చూస్తలేరా? ఎంత మీమ్స్ చేస్తురు, ఎంత భయంకరంగా ట్రోల్ చేస్తురు. మీరు గమనించండి. పరిశుద్ధమైన దేవునికి, పరిశుద్ధుడైన దేవునికి ఈ మంచి మాటలకు, ఆత్మ సంబంధమైన జ్ఞానానికి ఇంత కలంకం అంటించిన దుర్బోధకులు గారా, దుష్టులు గారా? మీరు గమనించండి. క్రైస్తవుడు ఖచ్చితంగా బ్రతకాలండి, నీతిని ఆధారం చేసుకొని బతకాలి. అలా చెప్తే ఎవరు వస్తారండి? ఏదో రకంగా అది కానే కాదు. యేసుక్రీస్తు అలా చెప్పిండా, లేకపోతే ఖండించి గద్దించిండా? దేనికోసం వచ్చిరు? అందరూ ఆ తిండి కోసం, దానికోసం వస్తే ఒక్కటే మాట అన్నాడు, మీరు క్షేమైన ఆహారం కోసం మీరు కష్టపడకండి, అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి. ఏదో నేను రొట్టెలు పెడుతున్నాను, ఏదో నేను చేపలు పెడుతున్నా, ఏదో ముట్టుకున్నా, స్వస్థ పట్టుకున్నా, రోగం తీసుకుని వెళ్ళిపోతున్నారు, మన లోకంలో బతురు, అవసరాలకు నా దగ్గరకు వస్తారు, కానీ అవసరాలు తీర్చేవాడిని కాదురా నేను, నీ పాపాన్ని తీసేందుకు వచ్చినా నేను అన్నాడు. అది ఎప్పుడు అర్థమైంది? యేసుక్రీస్తు ఉన్న కాలంలోనికే దౌర్భాగ్యులకు అర్థం కాలే యేసు. ఆ యేసు వెళ్ళిపోయిన తర్వాత ఆయన పేరిట ఎన్ని వ్యాపారాలు జరుగుతున్నాయి, ఎంత వ్యాపారం జరుగుతుంది. కోట్ల రూపాయలు దండుకుంటారు. మొత్తం మనుషులను బలహీనతగా ఏం చేసినారు కదా, ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తారు, మొత్తం మనుషులందరినీ వాక్యంలోకి తీసుకెళ్తలేరు, క్రీస్తు కనెక్ట్ చేస్తలేరు, వాక్యం మందు పెంచట్లేదు. మొత్తం మాయదారి బోధలు వచ్చినాయి. మొత్తం ఈ నగరాలను మొత్తం ఆక్రమించుకొని ఈ మాయగాళ్ళు మొత్తం ఏలుబడి చేస్తున్నారు. మొత్తం దేవుని పేరు అడ్డు పెట్టుకొని. హిందువులు కూడా బాబాలు ఉంటారు కదా, దొంగలు, వాళ్ళు కూడా ఎలా చేస్తుర్రో అన్ని రకాల, అన్ని మతాల్లో, ఇటు ముస్లిమ్స్లలో ఉన్నారు, అటు హిందువులలో ఉన్నారు. అక్కడ సత్యం లేదు, తెలియదు, వాళ్ళు ఏదో చేసుకుంటారు. క్రైస్తవులు కూడా ఇంత సత్యానికి ఇంత కలంకం ఎందుకు తెస్తురండి? ఎందుకు తెస్తారు? మీరు గమనించి ఎందుకు బతకలేకపోతారు? అందుకనే భయంకరులండి. కానీ మనం ఖచ్చితంగా దేవుని గురించి మనం బ్రతకాలి, ఉన్నతంగా ఉండాలి. అందుకనే నిత్య జీవం పొందాలి అని యవ్వనుడు వచ్చి అడిగిన వెంటనే ఆస్తి ఇచ్చేయి బాబు, ఆస్తి ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించాడు ఒకటే మాట. అనవరకల వాడు వ్యసనపడుతూ వెళ్ళిపోయిండు. అంటే నిత్య జీవానికి వెళ్ళాలంటే నీకు ఆస్తుపాస్తుల మీద కాదు మనసు ఉండేది, పరలోకం మీద ఉండాలి. నన్ను వెంబడించాలి, అది అడ్డుగా వస్తుంది అని దేవుడు చెప్పిండు. దాన్ని అడ్డు పెట్టుకొని ఏమంటుండు? దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ అంటుండు. దేవుడు ఏమంటుండు? అమ్మి నా యొద్దకు రమ్మని దేవుడు అంటుండు. వీళ్ళు ఏమంటారు? ఇది వేస్తుంది నమ్ముకుంటే నాకు ఈ బ్లెస్సింగ్ ఇచ్చిండు, ఈ ఆస్తులన్నీ దేవుని వల్లనే, నేను ఇన్ని బిల్డింగులు కట్టినా, ఇన్ని కార్లు కొన్నా. బైబిల్కు ఏమన్నా వీళ్ళు చెప్తున్న దానికి ట్రాలీ అవుతుందా? సమానం అవుతుందా? దేవుని జ్ఞానం ఏం చెప్తుంది? ఈ లోక జ్ఞానం, లోకులు ఏం చెప్తున్నారు? నమ్ముకున్న పెద్ద పెద్ద బడా సేవకులు అనుకున్న వాళ్ళే ఈ లోకంలో ఎన్నో చేస్తున్నారు. మొత్తం దానివల్ల ప్రయోజనం అంటూ ఏమీ లేదు. నిత్య జీవంలో ప్రవేశించాలంటే చక్కగా ఉండాలి, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16 ఏం చెప్తున్నా చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆ ప్రేమించిన ఆయన ఏం చెప్తుంది చూడండి. 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచుచు ప్రతివాడును నశింపక. మీరు గమనించండి, ఏం పొందినట్లు? నిత్య జీవం పొందినట్లు. ఎవరు పంపిరు?
పరలోకమందున తండ్రి పంపిండు. ఎవరిని పంపిండు? యేసుక్రీస్తుని పంపిండు. యేసుక్రీస్తుని ఏమని నమ్మాలి? తండ్రి పంపగా వచ్చినవాడు అని నమ్మి విశ్వసిస్తే ఏమైపోద్ది? వాడు నిత్య జీవం గలవాడు. 36 చూడండి. కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. కుమారుడు విధేయుడు. కుమారునికి విధేయుని కానివాడు జీవము చూడాడు కానీ ఏమంటుండు? వాడాడ జీవం చూడాడట. కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే ఏమంటుండు? వాడు జీవము చూడు. జీవం చూసేవాళ్ళు ఎవరండి? కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. తన తండ్రిని పంపిన వాని యందు కూడా విశ్వాసం ఉంచాలి. తండ్రి యందు విశ్వాసం ఉంచాలి, కుమారుని యందు కూడా విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ఉంచమంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? నమ్మకం. ఇంకా సరే అని చెప్పట్లేదు. విశ్వాసం అంటే ఏంటి? ఉంచాలి, తండ్రి యందు ఉంచాలి, యేసుక్రీస్తునందు ఉంచాలి. విశ్వాసం అంటే ఏంటి? మరి ఇప్పుడు చూసి నమ్ముతురా, చూడకుండా నమ్ముతురా? విశ్వాస భ్రష్టులు అండి. చూసి నమ్మే వాళ్ళందరూ విశ్వాస భ్రష్టులు, చూడక నమ్మిన వాళ్ళు విశ్వాసులు. 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ వచనం ఎబ్రీ పత్రిక. నాకు ఇదైంది, నాకు అదైంది. చూసి నమ్మిన వారు కాదండి విశ్వాసులు, చూడక నమ్మిన వారు విశ్వాసులు. చూసి నమ్మిన వారు అవిశ్వాసులు. బైబిల్ క్లారిటీగా చెప్తుంది. అవిశ్వాసులు ఎవరు? చూసి నమ్మిన వాళ్ళందరూ. వీడు ఒవ్వడు పోడు, వీడు వెళ్ళరు, పరలోకం వెళ్ళరు. చూడక నమ్మిన వారే ధన్యులు. వాళ్ళు ఏమై ఉన్నదో చెప్తుంది చూడండి అక్కడ 11వ అధ్యాయం 2వ. విశ్వాసం అనేది, విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షిస్తున్నాం. అది నిరీక్షించాలి. నువ్వు పరలోకం చూడలే, నిరీక్షిస్తున్నావు ఖచ్చితంగా. నిరీక్షింపబడిన దాని యొక్క నిజ స్వరూపం అంటే ఒక రూపం ఉంది దానికి. అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవి, దాని మీద నువ్వు మనసు పెట్టుకో. అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. ఆ రుజువు నువ్వు ఆధారం చేసుకొని భూమి మీద బతుకు. కింది వచ్చిన దానిని బట్టే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సాక్ష్యం పొందిరా యా పితరులు. ఏమని? అన్ని కావాలన్న పాలు తెనులు ప్రవహించే దేశాన్ని అబ్రహాంకి ఇస్తే ఏమన్నాడు? నాయన గుడారం వేసేయండిరా, ఇక్కడెందుకు మనకు? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదుల పట్టణ కోసం ఎదురు చూద్దాము. ఇక్కడ మనిషికి సమాధి ఉంది తప్ప పునాది లేదు. మనిషికి ఏముందండి? నువ్వు ఎన్ని రోజులు ఉండు, మంచి బిల్డింగ్లలో ఉండు, పట్టుపరుపుల మీద పండుకో, పాలరాతి బండల మీద నడుచు, పట్టు వస్త్రాలు ధరించుకో, మంచి ఏసీ కారాల్లో వండుకో, ఉండు, తిరుగు, ఏసీ రూమ్లలో ఉండు. తీసుకుపోయి పెట్టేది పెట్టెలోనే తీసుకుపోయి లాస్ట్కు నీ చివరి మజిలి మట్టిలోనే కప్పు పెట్టడం. మట్టిలో ఈ దేహానికి ఉన్నది అదే చివరి. దీనికి చివరి అంకం ఏంటి? దేహానికి ఏంటి చివరికి ఏంటి? ఆ ముగింపు తెలుసుకున్న వాళ్ళు పితరులు. ముగింపు తెలుసక భ్రమపడుతూ ఉన్న వాటిని కావాలని కోరుకుంటూ ఈ దృశ్యమైన వాటి మీదనే మనసుంచిన క్రైస్తవులు అదృశ్యమైన వాటిని వెతకట్లేదు, వాటి గురించి ఆలోచించట్లేదు, వాటి గురించి ఎవరు చెప్పట్లేదు. విశ్వాసం అంటే ఏంటి? నీ కులమానం ఏమి ఇచ్చింటారు కదా? అదృశ్యమైన ఉన్నవనటకు నమ్మాలి, చూడక నమ్మాలి, చూడక నమ్మాలి. యేసుక్రీస్తు నా గురించి వచ్చిండు, ప్రాణం పెట్టిండు, నన్ను కొన్నాడు, నన్ను విమోచించేవాడు, నన్ను మరణం నుంచి తప్పించేవాడు యేసుక్రీస్తు అని నువ్వు నమ్మాలి. అది విశ్వాసం, అది నిరీక్షణ. యేసు నాకు ఇగో ఈ ప్రార్థన చేసి ఇది అయిపోయింది. ఏమైపోద్ది? కోర్టులో ఎందుకు ఇరుక్కున్నావు? కోర్టు సమస్యలు తీరిపోతాయి, బాధలు వచ్చినాయి. ఇవన్నీ ఎవరు చెప్పిండు నీకు? ఎవరు చెప్పిండి? ఇది బైబిల్లో ఉందా? బైబిల్లో లేనిది నువ్వు తీసుకొచ్చి బైబిల్ కలిపేసి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం వెళ్తుందా? నీ ప్రార్థన వెళ్తుందా? ప్రార్థన వెళ్ళడానికి అసలు వీలే లేదు. శరీర సంబంధమైన ప్రార్థన, శరీర సంబంధమైన వాటి గురించి దేవుడు పట్టించుకోడు. దృశ్యమైన, అందుకనే పితరులే సాక్ష్యం పొందారు. పితరులు సాక్ష్యం పొందారు. ఏమని సాక్ష్యం పొందారు? కిందికి చూడనా, కింది వచనం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం కింది వచనం 3, 4. ఆయన పైన వచనం 2వ వచనం. దాన్ని బట్టి ఏం చేశారు? పెద్దలు సాక్ష్యం పొందిరి. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నవి, అదృశ్యమైనవి
అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఆ రుజువును పట్టుకొనే వాటి అందే నిరీక్షిస్తూ పరలోకం వెళ్ళు. పరలోకం వెళ్ళు, వాటి అందే నిత్య జీవం. ఆ నిరీక్షణ అదే, తండ్రి అందును తన పంపిన వాని అందును యేసుక్రీస్తు ఇద్దరిని ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఏంది? విశ్వాసం ఏంటండి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? చూసినమ్మల్లా చూడకనమ్మల్లా? ప్రపంచం మొత్తం చూసినమ్ముతుందా చూడకనమ్ముతుందా? చూసినమ్మిన వాళ్ళు ఏమవుతారు? అవిశ్వాసాలు అవుతారు. చూడకనమ్మిన వాళ్ళు ఎవరు? విశ్వాసులు. విశ్వాసుల గుంపు ఉందా, అవిశ్వాసాల గుంపు ఉందా ఎక్కువ? ఏ గుంపు ఉందండి ప్రపంచంలో? వేల మందితో మేము ఆరాధిస్తున్నాం ప్రభు అంటాడు. నీ ఆరాధన, నీ ప్రార్థన జీవితం పోద్దా? ఇన్ని వేల మందితో మేము ఆరాధిస్తున్నాం. దేని గురించి చెప్తున్నాం? దేని గురించి చెప్తున్నావు? ఆత్మ సంబంధమైన విషయాల మీద వాళ్ళ మనసు తిప్పుతున్నావా? శరీర సంబంధంగా నువ్వు కారు కొంటావు, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు పిల్లలు పుడతారు, కోర్టు సమస్యలు తీరుతాయి, అన్నీ పోతాయి అని చెప్తున్నాడు. రోగాలు పోతాయి, అన్నీ పోతాయి అంటాడు. పాపం పోతుంది. కుమారుడా, నీ పాపము క్షమింపబడింది, నీ పరిపెత్తుకొని నువ్వు నడువు అంటాడు. అంటే అర్థం ఏంటి? మనిషికి పోవాల్సింది పాపం, రోగం కాదు. రోగం ఖచ్చితంగా తీస్తే లేకపోతే లేదు. లాజరు ఉన్నాడు, రోగంతో చచ్చిపోయాడు. పరలోకం లేదా? నీతిమంతుడు ఉండే స్థలంలోనికి అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు వెళ్ళలేదా? అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు మొత్తం కుక్కలు పురుగు ఏమైపోతే కురుపలు లాగుతుంది. ఎంత వేదన పడతాడు లాజరు. పాత నిబంధన కాలం ఉన్న లాజరు మోసే కాలంలో ఉన్నవాడు అతడు. మోసే కాలంలో ఉన్నవాడు అతడు. ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. కుక్కలతోని పోరాటం ఏంది, తిండి కోసం ఆరాటం ఏంది, ముక్కలు బల్ల కింద పడిన ముక్కల కోసం అంత పరితపించిండు. అంత వేదనతో కుక్కలో చెవు దిక్కు. మనిషికి ఏంటంటే ఏదైనా పుండైంది, ఏదైనా అయితే నీట్గా స్నానం చేయకపోతే భయంకరమైన దుర్గంధం వస్తుంది. మనిషి నుంచి వచ్చిన దుర్గంధము ఎక్కడి నుంచి రాదు. ఎందుకంటే మనిషి అన్ని తింటాడు కనుక. ఈ శరీరం ఏంటి? ఈ శరీరం ఏంటి? భయంకరమైంది. మీరు గమనించండి. ఒకసారి నేను గాంధీ హాస్పిటల్ పోయినప్పుడు ఆ మార్చరీ రూమ్కి వెళ్ళినప్పుడు భయంకరమైందండి. అసలు ఇక నువ్వు పోయినామంటే అసలు పేగులు మొత్తం నువ్వు బయటకు వచ్చినట్టు అయిపోద్ది. అంత ఇది ఉంటుంది తెలుసా? అన్ని పురుగులు బట్టి లుక అంటుంటాయి మొత్తం తెలుసా? అన్నీ భద్రం చేసి పెడతారు కొంతమందిని తెలుసా? చూసిరా ఎప్పుడైనా? అక్కడ అర్థమైపోతే మన జీవితం ఏందిగా ఇదా? ఈ ఎముకల గూడు, ఈ మాంసంలో ఇన్ని పురుగులు, దీనికా వైరాగ్యం వస్తుంది. అసలు కోరికలు ఉండవు, ఏం చచ్చిపోతాయి అన్నీ తెలుసా? లాజరు పరిస్థితి అదే. మొత్తం అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు మొత్తం కురుపులతో ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ దుర్గాన పురుగులు కూడా వస్తాయి. సన్న పురుగులు కూడా ఉంటాయి. సన్న పురుగులు కూడా ఉంటాయి ఖచ్చితంగా. మొత్తం ఎంత గోక్రుడు, ఎంత ఇది మంటలు మంత్రం నాకు అర్థమవుతుంది. ఇన్ని మంటలు మంత్రుడే ఇన్ని రాత్రులు నిద్రలేదంటే కురుపులలోనికి ఇక బాధ ఎట్లుంటుందిగా? కురుపులలోనికి అక్కడ మండొస్తుందా? ఒళ్ళంతా మంచిగా ఉండే చిమ్మ మంటలు మంతకపోతేనే నిద్ర పట్టట్లేదు. ఒళ్ళంతా పుండు ఉన్నోడు ఎలా మంతాడు మీరు ఆలోచించండి. ఒళ్ళంతా పుండు ఉన్నోడు మొత్తం ఎటు పండుకున్నా కూడా ఆ పచ్చి పుండు అంతా ఏమవుతుంది? మంట పండుకుంటే ఆ చర్మం ఊడి దానికి అత్తుకొని అది ఏమైపోవాలి? ఎర్రగా అయిపోయి ఏమైపోద్ది? ఆ సొనగారుతూ ఎంత ఇరిటేషన్గా ఉంటుంది. మరి చనిపోయిన వెంటనే ఏమైండు? దేవదూతల చేత ఎక్కడ పోయిండు? అబ్రహాము రొమ్మున, విశ్వాసులకు తండ్రి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు తీసుకొని పోయానంటే మీరు గమనించండి. ఆస్తులు ఉన్నాయా? రోగం తీసేయని కూడా ప్రార్థన చేయకుండా మహనీయుడైన ప్రభువా, ఆడంత సుఖంగా బతులేంది, ఆ నింట్లో ఈ దరిద్రం ఆ నాకిట్లా నేను పడి ఉండడం ఏంటి? నా భక్తి ఏమైంది ప్రభు అని ఇప్పుడు దేవుని నిందించినట్టు ఉందా అండి? దేవుని నిందించినట్టు, దేవుని గురించి ప్రార్థన చేసినట్టు ఏమన్నా ఉందా? ధనవంతుడు ఉండడు, అలాగనే దరిద్రుడైన ఒక లాజరు ఉండెను. వాళ్ళిద్దరి జీవితాన్ని, యథార్థమైన జీవితాలను ఉటంకించి యేసుక్రీస్తు లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19వ వచనం నుంచి మొత్తం వాడు ఊదారంగు బట్టలు వేసుకొని ప్రతిదినము తింటుండు, తాగుతుండు, సుఖిస్తుండు. ఆనందమే ఆనందం, సంతోషమే సంతోషం. తనకున్న ధనాన్ని బట్టి అతిశయిస్తుండు. తనకున్నదంతా మంచిగా, లోకములో ఉన్నదంతా బాగా సుఖభోగాలు అనుభవిస్తుండు. మొత్తం నేను పుట్టిందే తినడానికి, నేను పుట్టిందే ఈ సకల భోగాలు అనుభవించడానికి అన్నట్టుగా వాడు మారిపోయాడు. అలా అనుభవించే వాళ్ళు, అలా సుఖంగా ఉన్న వాళ్ళందరూ ఏమంటాడు ఎరికనా? అబ్రహాము, కుమారుడా, నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించి తిని, కష్టాలు కన్నీళ్లు ఉన్నవాడేరా ఇక్కడ వచ్చేది. భూమి మీద సుఖం కావాలి నీకు, పరలోకంలో ఇక్కడ కూడా సుఖం కావాలన్నారా? కష్టపడ్డవానికే సుఖం ఉంటుంది తప్ప ఎప్పుడు సుఖపడవానికి కష్టపడ ఏముంటుంది?
కష్టపడ్డ వారికి విశ్రాంతి అవసరమా కాదా? కష్టపడ్డవానికి విశ్రాంతి, అంతేనా? ప్రతిరోజు సుఖపడుతుంది, ఇంకే విశ్రాంతి ఎందుకండి? నీకు ఇక్కడ నీ తెలివి చూడు, ఇక్కడ సుఖభోగాలు అనుభవిస్తావు, అక్కడ ఇస్తాడా దేవుడు? అక్కడ కూడా ఇస్తాడా? అస్సలు ఇయ్యడు. కళాఖండగా చెప్పిండు. అందుకని అబ్రహాంకు తెలుసు ఇక్కడ సుఖభోగాలు కాదు, దేవుని గురించి బతకాలి ఖచ్చితంగా, ఉన్నతంగా. అందుకని విశ్వాసులకు తండ్రిగా మిగిలిపోయిండు అబ్రహాం. అందుకనే అంత భూభాగం మొత్తం ఇచ్చిండు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మొత్తం ఇస్తేనే గుడారాల్లో డేరాల్లో బతికిన వాళ్ళెక్కడ? నేను బిల్డింగ్ కట్టుకుంటే నా బిల్డింగ్ అయిపోయింది ప్రభువా నాకు ధనం ఇయ్య అని ప్రార్థన చేస్తున్న మన బతుకులు ఎక్కడ? విశ్వాసులకు మాదిరి ఉందా అండి? అసలు మనం విశ్వాసమా పిశాచులమా? మీరు గమనించండి, విశ్వాసులకున్న ఒక కొలమానం ఉంది. అదేంటి, ఏం కథ? నువ్వు విశ్వాసిగా బతే నీకేం అక్కరకున్నావు అది ఇస్తాడయ్యా బాబు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆ నమ్మకం లేకనే మనం అడుగుతుంటాం. నమ్మకాలు ఉండవు. ఒక మనిషిని కనుక అడిగినట్టు ఏమా ఇస్తాన్నావు ఏమా నువ్వు ఇక గుర్తు చేసినట్టు, ఆయన ఏమో మతిమరుపు ఉందా దేవునికి? మనిషి అంటే మతిమరుపు అండి. మనిషి కంటే గుర్తు చేయి. పరలోకమందున్న దేవుడు, సర్వశక్తి గల దేవునికి నిత్యము నిన్ను కాపాడువాడు, కునుకగా నిద్రపోక నిరంతరం ఆయన ఆశలు నీ మీదనే పెట్టుకొని నిన్ను కాపాడుతున్న దేవుని నువ్వు అడగాలనా? నేను అడగాలనా? నువ్వు అడగాలనా? నీకు అక్కరగా ఉన్నవేమో నేను ఇస్తా, నా పనిలో నువ్వు ఉండరా అని ఆయన అంటే, లేదు ప్రభువా నేను అడిగే పనిలోనే ఉంటా, నువ్వు ఇత్తవా సత్తవా అన్నట్టుగా అడుగుతురంటే వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు చెప్పండి? దేవుని సంబంధులా, ఆత్మ సంబంధులా, పరలోక సంబంధులా? వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళు అడిగేవాళ్ళు, దేవుణ్ణి పీడించేవాళ్ళు, శోధించేవాళ్ళు. ఇశ్రాయేల్ ఏం చేసిరో చూడండి. దేవుణ్ణి అడగాలి. ఏం చేసిరో చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 కొరింథీ. అడిగి విశ్వాస భ్రష్టులై అరణ్యంలో వారు శవములు రాజు అన్నారు. ఇట్లా అడిగేవాళ్ళు దేవుని పీడించేవాళ్ళు ఆత్మలని పాతాళంలో రాలిపోతాయి. ఇలా శవములో అరణ్యంలో రాలిపోయినాయి మొత్తం, వీళ్ళ ఆత్మలు మాత్రం పాతాళంలో రాలిపోతాయి విశ్వాస భ్రష్టులుగా ఉంటే. 10వ అధ్యాయం నాయన 1 కొరింథీ 10వ అధ్యాయం. విశ్వాసులకు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. అపోస్తలుడైన పౌలు వాళ్ళు ఇస్తులుగా ఉండలేదట, అడిగిర్రాట, తిన్నరాట, మస్తు ఇబ్బంది పెట్టిరాట దేవుణ్ణి. పాత నిబంధన ఎప్పుడో జరిగిపోయిన సందర్భాన్ని ఇక్కడ కొరంథీ సంఘంలోకి ఎందుకు చెప్తున్నాడు కదా? కొరంథీలు కూడా అంత దుర్మార్గులు, అంత దరిద్రులు. కొరంథీ సంఘం మంచిగా లేదు తెలుసా? నేను ఒకటి పౌలువాడు అంటాడు, ఒకటి నేను కేపావాడు అంటాడు. ముక్క చెక్కలు అయిపోయింది. ఇంకేమంటాడు కదా? మరే నీ తండ్రి భార్యనే ఒకడు ఉంచుకుంటాట అంటాడు. కొడుకే అవుతాడట. ఇలాంటి వాయు వరుసలు మనిషిని ఒరే దౌర్భాగ్యులారా, ఏం పోయే కాలంలో మీరు సంఘానికి వచ్చి పరిశుద్ధమైన సంఘంగా కూడుకున్న మీరు ఇంత పాప పంకిలమైపోయింది మీకు జీవితాలు అని పాత నిబంధనలో జరిగిపోయిన ఒక సందర్భాన్ని ఉటంకించి కొత్త నిబంధనలో కొరంథీలకు మేలుకొలుపుగా కనువిప్పుగా చెప్తున్న మాటలు తెలుసా? ఎందుకు ప్రభువాను అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నామంటే సంఘం బాగలేదు. మారామని చెప్పుకుంటూ మారకుండా శరీర సంబంధమైన శరీర క్రియలు ఏతువు చేసుకొని భ్రష్టులు అయిపోయారు. మొత్తం మారకపోయే వరకల్లా పరిశుద్ధాత్మ ప్రేరణతో అక్కడ జరిగిపోయిన సంఘటనలన్నీ మళ్ళీ ఉటంకిస్తున్నారు. మీరు చేస్తున్నది ఏంది? దేవుడు చాలా అప్పుడు ఎమ్మటే పనిష్మెంట్ ఇచ్చిండు. యేసు ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి ఇప్పుడు మనం కృపలో నిలుచున్నాం కనుక మీరేదో పోనీ అని మీరు అనుకుంటారు. ఒక దినం ముందర అందరు పోతారు, వాళ్ళు ఆ శమము అరణ్యములు రాలి మీ ఆత్మను నరకానికి పంపిస్తారు. ఏమనుకుంటారు? అందుకని నిప్పుతో చెలగాటం ఆడొద్దంటారు. దేవునితో వాక్యంతో చెలగాటం ఆడి మన ఇష్టానుసారంగా మనం బతికినవో మిగిలేది కన్నీళ్ళే. అది యుగాలు, అది ఆరని అగ్నిలో మన చావని ఆత్మకు ఆరని అగ్ని పరీక్షగా మొత్తం ఇక కాలుడే ఏడుచుడే. అక్కడికి పోయి లబో దిబో మొత్తుకుంటే ప్రయోజనం ఏంటి? ఏడిస్తే ప్రయోజనం ఏంటి? బాధపడితే ప్రయోజనం ఏంటి? ధనవంతుడు అక్కడ పోయి ఏడుతుండు, అయ్యా 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 నన్ను కాపాడు. ఎవడు కాపాడుతాడు? అక్కడ ఎవడు కాపాడుతాడు? ఎవడు నీ మొర వింటాడు? ఇక్కడనే నీ మొర వినే దేవుడు ఇక్కడనే సరి చేసుకోవాలి. జననం మరణం ఈ మధ్యన కాలంలోనే, ఈ ఆయుష్ కాలంలోనే నువ్వు ఖచ్చితంగా సరి చేయబడాలి. ఆయన మాటలకు నీ హృదయంలో చోటు ఇవ్వాలి. ఆయన వాక్యానికి లోబడి బతకాలి. ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడాలి. ఆయన ఏం చెప్తుండో ఆ మాటల ప్రకారంగా బతకాలి. ఖచ్చితంగా ఆయన ఏమి కోరుకుంటున్నాడో నీ నుంచి వెళ్ళి అది ఖచ్చితంగా నీకు ప్రాణం ఉండగానే నీ దేహంలో ఆత్మ నీ దేహంలో ఉండగానే ఆయన చిత్తం ఏంటో గ్రహించి గమనించి దాన్ని జరిగించి ఈ దేహంలో ఈ ప్రాణాన్ని ముగించుకొని మహాలోకం చేరుకునే భాగ్యం మనకు ఉండాలి. మీరు గమనించండి. అదిగా చూడు ఏమంటున్నాను. 10వ అయితే
వారిలో ఎక్కువ మంది దేవునిగా ఇస్తులుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో వారి శవములు అరణ్యములో వారు సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము వాళ్ళు ఏం ఆశించరు? తిండిని ఆశించరు. ఏం ఆశించరు? శోధించరు దేవుని. అరణ్యంలో పోతురండి. ప్రయాణంలో ఉన్నవానికి వ్యభిచారం ఏంటండి? ప్రయాణంలో ఉన్నవానికి ఆకలి ఏంటండి? ఒకటే, మాకు మాంసం ఓరు పెడుతురు, కుండరకాడ కూకొని ఏడుతురు దరిద్రులు. కుండరకాడ కూకొని గులుగుడు ఏడుచుడు, తిండి కావాలా మాకు మాంసం ఓళ్ళు పెడతారు. అక్కడ మాత్రం కీరకాయలు, దోసకాయలు, తెల్లగడ్డ ఇవన్నీ తిన్నాం మాకు ఓరు పెడతారు. 430 సంవత్సరాలు బానిసల నుంచి వచ్చిన బతుకు మారలే, ప్లేస్ మారింది అంతే, బతుకు మాత్రం మారలే. ఆ పాత ఇడ్చివచ్చినవి మళ్ళీ హృదయంలో పెట్టుకురు. ఐగుప్తు ప్రాంతాన్ని విడిచిరు, కానీ బతుకులు మాత్రం అయ్యే మూలాలు ఉన్నాయి హృదయంలో. మనం క్రీస్తులోనికి వచ్చామని మనం చెప్పుకుంటాం, ఆ పాత జీవితం మనకున్న మనం వెళ్ళాం. తెలుసా? ఆ మూలాలు ఉండకూడదు, శరీర సంబంధం ఆచారం ఉండకూడదు. ఖచ్చితంగా నిక్కచ్చిగా వాక్యాన్ని పాటించాలి. లోక మర్యాదను క్రైస్తవుడు అనుసరింపకూడదు. బైబిల్ను ఖచ్చితంగా నిక్కచ్చిగా మనం పాటించుకుంటూ వెళ్ళాలి. ఆయన ఏం చెప్తుండు? ఎలా బతకమన్నాడు? మన జీవితానికి వాక్యానికి ముడిపెట్టిండు మొత్తం. తెలుసా? తీర్పు దేవుని ఇంటనే ఆరంభమైతే భక్తిహీనుడు వాక్యానికి అవిధేయుడు ఎక్కడ నిలుస్తాడు? వాడి బతికేమైపోద్ది అన్నాడు. కింది వచ్చిన చూడనా, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయి కనుక వాళ్ళ సంహరింపబడి వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాడిని ఆశింపకూడదు. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు బాగా గమనించండి. జనులకు ఏమొచ్చిందట? తిన్నరాట, తాగిర్రాట. తాగిన పడుకోలే, ఆడుటకు ఏం చేసిరు? లేచిరు. సంఘాల్లో డ్యాన్సులు ఎత్తలేరు, సంఘాల్లో గంతులు ఎత్తలేరు, సంఘాల్లో విందులు వినోదాలు చేసుకుంటారు. ఎగిరిరట. యేసు పుట్టిండు, ఎగిరిండు, డ్యాన్సులు చేస్తారు. మీరు గమనించండి, క్రైస్తవులో పుట్టినరోజులు ఏమి తెలుసా? పుట్టినరోజులు కేకులు కట్ చేసుకున్నాడు, మూతిలో పూసుకున్నాడు, అంత ముక్కులో గుచ్చుకున్నాడు. ఇవన్నీ దౌర్భాగ్యం. ఈ చెడ్డ కల్చర్ అంతా ఏం చేసిండు? అన్నిలో నుంచి వచ్చి క్రైస్తవులు కూడా తెచ్చుకుంటారు. పెళ్లి రోజుకు, దినం రోజుకు అన్నీ చేసుకుంటారు. మొత్తం ఎవరు చేసుకోమండి అన్నీ? అది లోకాచారం. అది దేవునికి ఇస్తులు కాకపోయిరు. మొత్తం అన్ని తీసేసిండు, మొత్తం వాళ్ళందరినీ సంహరించేసిండు. అందుకనే యుగాంతం అందున్న మనకు బుద్ధిగలుటకు దృష్టాంతములుగా అవన్నీ ఉంచబడ్డాయి. తినుటకు, త్రాగుటకు, కూర్చుండి, ఆడుటకు, లేచి గంతులేస్తారు. ఇక ఊకుంటాడా గంతులేస్తే? అందుకనే క్రిస్మస్ సందర్భంలో కొరియోగ్రాఫ్ చేసి ఏం చేస్తారు? డ్యాన్సులు ఎత్తుంటారు పాటలకు. దౌర్భాగ్యులు. ఎవరు చేయమని నేను? ఏ రోజు రాజు లెక్క నాట్యం ఆడితే ఆనందపడతాడు నీ రాజు? ఈయన ఆనందపడతాడా? బతుకు మార్చుకుంటే ఆనందపడతాడు, మారు మనసు పొందుకుంటే ఆనందపడతాడు, పాపక్షమాపణ కలిగితే ఆనందపడతాడు. మారు మనసు పాపక్షమాపణ పొందుకొని ఆయన సన్నిధిలో మంచిగా నువ్వు ప్రార్థన చేసుకుంటూ పాత జీవితాన్ని సమాధి చేసి కొత్త జీవితాన్ని, నవీన స్వభావం ధరించుకుంటే ఆనందపడతాడయ్యా క్రీస్తు నీ రాజు. ఏ రోజు లెక్క డ్యాన్సులు వేస్తే, ఆ నాట్యం ఆడితే ఆనందపడితే ఏమైపోయింది? తల తీసేసిన ఒక నీతిమంతుడు చచ్చిపోయాడు. క్రైస్తవులకి ఎర్రి వాక్యం అర్థం కాదు అంతే. అందుకనే డ్యాన్సులు వేసుకున్నాడు, ఇవన్నీ చేసుకున్నాడు, పండుగలు, విందులు, వినోదాలు, డ్యాన్సులు, గంతులు. అందుకని ఆవుటకు తిన్నారు, తాగిర్రు, కూర్చుర్రు, ఆవుటకు టక్కున లేచిరు. దేవుడు ఊకుంటాడా? నేను చెప్పిన పని ఏంటి? గంతులు ఏమని కూడా చెప్పిండు, మంచిగా బతుకు. అవన్నీ దేవునికి ఏమైన క్రియలు తెలుసా? అవి నచ్చని క్రియలు. దేవుడు ఏది వద్దంటాడో క్రైస్తవుడు అదే చేయడానికి ఇప్పుడు కొలుపుతాడు దుష్టుడు. నువ్వు మారు నాయన అని దేవుడు చెప్తాడుగా, వీడు మారడు. బైబిల్ అంతా మారు మనసు, పాపక్షమాపణ, ప్రేమ, సత్యము అన్నిటిని ఇమిడించుకొని మంచిగా బతుకు అని చెప్తుంది బైబిల్ మొత్తం. ఇది మానవుని టెస్ట్ మనీ, బ్రతుకు పుస్తకం. నువ్వు ఎలా జీవించాలి, నువ్వు ఎలా మాట్లాడాలి, నువ్వు ఎలా నడవాలి, నీకు మొత్తం నీ జీవన విధానాన్ని నేర్పించేది. 66 పుస్తకాలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు గ్రంథస్థం చేసి ఈ అక్షరమాలను మొత్తం కూర్చి ఇది రావడానికి ఎంత కష్టపడ్డారు. జర్మనీలో పుట్టిన జాన్ హూటన్ బర్గ్, మీరు గమనించండి, ఆయన మొత్తం సీసంతో ఏబిసిడిని 26 అక్షరాలను మాలను కూర్చి ఈ గ్రంథాన్ని ఎన్నిసార్లు చేసిండో మనకు దీని విలువ తెలుస్తుంది. దీని దగ్గర పెట్టుకుంటాగా మనకు అర్థం కాదు. వాళ్ళు ఎంత కష్టపడరు, ఎన్ని జీవితాలు దీనికోసం నాశనం, చచ్చిపోయారు, మొత్తం సమిధలైపోయారు. ఆరతి కప్పును మొత్తం అరిగిపోయారు, మొత్తం సమిధలైపోయారు. ఓని తెలియదు. సులువుగా మనకు వచ్చే వరకు మన పుస్తకం మనం ఎప్పుడైనా చదువుకోవచ్చని మనం మూసి పెట్టుకుంటాం అంతే.
అది చదువుకుంటే కదా మనకు దేవుని మనసు ఏంటో అర్థమయ్యేది. ఎంతోమంది జీవితాలు మొత్తం సమిధల్లాగా అయిపోయారు, అలా అయిపోయారు. ప్రవక్తలు, అపోస్తులు ఎంతోమంది తమ జీవితాలు మొత్తం హతసాక్షులు అయిపోయారు చచ్చిపోవడానికి. ఈ గ్రంథాన్ని మొత్తం సర్వలోకానికి వ్యాపింప చేయడానికి చచ్చిపోయినా కూడా ఈ సత్యాన్ని శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన మొత్తం పరుగులు తీపిచ్చారు మొదటి శతాబ్దంలో. ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే. వాళ్ళు బ్రతుకుల్లో చూపించారు సత్యాన్ని, తెలుసా? మాటలు చెప్పలే, బ్రతుకుల్లో చూపించారు క్రీస్తును. అందుకే శరవేగంగా మొత్తం నలుదిక్కులా వ్యాప్తి చెందింది మొత్తం. మాటలు చెప్పలే, క్రీస్తుని చూపించారు. క్రీస్తు ఎలా ఉండేవాడయ్యా, నన్ను చూడు. క్రీస్తు ఎలా మాట్లాడవయ్యా, నా మాటల్లో చూడు క్రీస్తుని. ఎలానయ్యా, నన్ను చూడు. నీ క్రీస్తుకు ధనాపేక్ష లేదయ్యా, మమ్మల్ని చూడు, మేము ధనం కూర్చుకున్నావా? ఎవరికి లేదు. ఏంటి మాదిరి, ఏంటి ఆశలు లేని జీవితం, ఏంటి గొప్పగా? వీళ్ళకి ఏం తెలిసింది? నిత్య జీవం తెలిసింది. మనకేం తెలిసింది? క్షేమమైన దాన్ని కూర్చుకోవడం తెలిసింది, వాటి కోసం అడగడం తెలిసింది. జీవంలో ప్రవేశించాలన్న శాశ్వతమైన జీవం కావాలని కోరుకున్న మనసు లేదు. వాళ్ళు శాశ్వతమైన జీవం కోసము వాళ్ళ జీవితాలే మొత్తం పనంగా పెట్టిరు పరలోకం పొందడానికి. మనం ఈ లోకంలో సుఖపడడానికి ప్రభువా ఇచ్చేయి. ఏమి ఇస్తాడు? ఆరోగ్యం ఇచ్చిండు, బతుకు, రెక్కలకు కాళ్ళకు నీకు సత్తువుని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, నీ కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. దాంట్లో ఉన్న దాంట్లో సంతృప్తి పెట్టు. ఆశలతో కోరికలతో ఎందుకు పోవాలి? దేనికి పోవాలి? వద్దు, అవసరం లేదు. ప్రేమైన దేవుని పిల్లారా, చూడనా, తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె, బాగా గమనించి, ఆ వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుండా. అంటే ఏంటి? బొమ్మకు మొక్తలేం కదా, అంటే ఈ బొమ్మకు మొక్తున్నావుగా. విగ్రహారాధికులై ఉండకంటే ఈ బొమ్మ ఉందిగా, అద్దం ముంగడు పోయి ఈ బొమ్మను ఒకటే చూసుకున్నా కూడా దీన్ని ఆరాధించడం మీకు అర్థమైతలేదు. ఏ గుడికాడికి పోతాం, దేనికి విగ్రహంకు దండం పెడతానే అంటాం. ఇది కూడా ఒక విగ్రహమే, తెలుసా? దీన్ని దువ్వి చేసిందే చేసుడు, దీన్ని ఒక్కటే చేయడం అవసరం లేదు. సుందరమైన అవయవాలకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదురా బాబు అని చెప్పిండు. సుందరంగా నేను చేసిన, పర్ఫెక్ట్గా నేను చేసిన, ఎక్కడ ఏముండాలో పెట్టేసిన. చెవున్న స్థానంలో చెవుని పెట్టినా, ముక్కున్న స్థానంలో ముక్కును పెట్టినా, కన్నున్న స్థానంలో కన్నును పెట్టినా, నోరున్న స్థానంలో నోరుని పెట్టినా, నోట్లో నాలుకను పెట్టినా, అన్ని పెట్టేసిన. ఎక్కడ కాలు ఉన్న స్థానంలో కాలును పెట్టినా, చెవి ఉన్న స్థానం ఎక్కడ ఉండేటి పర్ఫెక్ట్గా అక్కడ అమర్చిన. సుందరమైన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదని దేవుడు చెప్తే దుష్టుడు ఏం చేసిండు? బ్యూటీ పార్లర్ ఏం చేసిండు? వ్యాపింపజేసిండు మొత్తం. స్త్రీలకు ఉన్నాయి బ్యూటీ పార్లర్లు, పురుషులకు ఉన్నాయి. బోధకులు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్తారు, అమ్మగారు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్తారు. మొత్తం అందంగా చూపించుకో, ఎవరిని ఆకర్షించడానికి. వీళ్ళు కూడా, పురుషులు కూడా మీరు గమనించిరా, టీవీలో బాగా గమనిస్తే వీళ్ళ పెదవులు కూడా ఎర్రగైనాయి. అంటే వీళ్ళు ఏం పూసుకుని దౌర్భాగ్యులు పాస్టర్లు అండి, పెదవులన్నీ ఎర్రగా పడుతున్నారు. ఈ దొండపండులక ఇట్లా ఉంటుంది ఏంద్రా బాబా అనిపించింది. అంటే వీళ్ళు కూడా లిప్టిక్ పూసుకుంటారు, దౌర్భాగ్యులు. వీళ్ళకి కూడా ఉన్నాయి, తెలుసా? ఈ కళ్ళ సుట్టిదంతా ఏం చేస్తారు? లేడీస్ కనుక మేకప్, వీళ్ళకి కూడా ఏమున్నాయి? దౌర్భాగ్యులు. సెలబ్రిటీ బోధకులం, బూట్లు వేసుకొని రంగుల్లో మొత్తం మెరిసిపోతున్న మొత్తం వీళ్ళందరూ ఎవరు? సాతాను ఏజెంట్లు. ఎవడు పూసుకోమన్నాడు? యేసుక్రీస్తు ఎక్కడైనా వేసుకుంటా, అపోస్తులు ఎక్కడైనా వేసుకురా, ప్రవక్తలు ఎక్కడైనా వేసుకురా? ఏది నీ మాదిరి? వారి వరే చెడ్డవాటిని మనం ఆశించొద్దన్నాడు. ఈ చెడ్డవాటిని ఆశించుకుంటూ శరీరంలో పుట్టే కోరికలనే చంపని నీకు పరలోకం ఓడితాడు. నీకు ఎవడిస్తాడు? క్రీస్తు సారూప్యతను వస్తుందా? క్రీస్తు గుణాలు వస్తాయా? క్రీస్తు ప్రేమ వస్తుందా? ఈ ఎవరికి అన్ని జిగేళ్ళు మరి మొత్తం ఒక డిస్కోలోకి, ఒక క్లబ్లోకి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. మొత్తం ఒక వీణ అని వాయించుకుంటూ దీనంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ మనుషులందరూ ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్తారు. క్రీస్తుకు టచ్ చేస్తారు, కనెక్ట్ అయితే లేరు. మనిషికి కనెక్ట్ అయిపోయి భ్రష్టులని చెప్తారు మొత్తం. మీరు గమనించండి, వారి వలె మనం చెడ్డవాటిని ఆశించొద్దు. కిందికి వచ్చండి నాన్న, ఆశించొద్దు. ఏం ఆశించినాడో కిందికి చెప్తుంది చూడండి. మరియు వారి వలె మనము, చూడండి ఎంత నిందలెత్తుడు. వారి వలె మనం వ్యభిచరించుకుందాం అంటే, వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారట సంఘంలో. కొరింథీ సంఘంలో కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నట. వారి వలె మనం వ్యభిచరింపకుందుము. ఏమో వారిలో కొందరు వ్యభిచారం చేసినందున ఒక్క దినమునే
ఎంత 23,000 మంది పాపం నాకు కనిపిస్తే ఎమ్మటే పనిష్మెంట్. 23,000 మంది వ్యభిచారం చేస్తే కూలిరు. ఆ వ్యభిచారమైన కోరికలు ఆలోచనలో నువ్వు నీ ఆత్మ నరకంలో కూలిపోయింది. అక్కడ చేస్తే కూలిపోయారు, ఇక్కడ చూస్తే ఏమన్నాడు? ఒక స్త్రీని మోహపు చూపు చూసిన వెంటనే తన హృదయమందు వ్యభిచారి. అక్కడ చేసిర్రు 23,000 మంది కూలిరు. ఇక్కడ మనసులో అన్నాడు వీడిని ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది. కన్ఫామ్గా వీడు చూస్తాడు. అక్కడేంటి చేస్తే పాపము. ఇక్కడ కొత్త నిబంధనలు ఏమన్నాడండి? 5:27 చదివినాడు మత్తయి సువార్త. ఏమన్నాడు యేసుక్రీస్తు? ఏమన్నాడు? అక్కడ చేసిర్రు, చచ్చిర్రు 23,000 మంది కూలిపోయిరు మొత్తం వ్యభిచరించి. 23,000 అంటే అంత ఆశామాసి కాదు. నా పిల్లలు, నా స్వకీయ జనము, నా వాళ్ళే అన్నాడు. నా వాళ్ళు అన్నా కూడా పాపం చేస్తే తన మన భేదము లేడు. పాపాన్ని క్షమించి పర్వాలేదని ప్రోత్సహించే దేవుడు కాదు ఆయన. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ పాపము లేకుండా పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికిన నా దేవుడు. పాపాన్ని చూస్తే ఓర్వజాలడు. మీరు పాపాన్ని చూస్తే ఓర్వజాలడు. చెడును చూస్తే ఆయనకు వస్తాడు, ఒప్పుకోడు. అసలే చెడుతనం ఆయన యొద్ద చోటు లేదు. మీరు గమనించండి. అదిగా చూడండి ఏమంటుండో ఒక మాట. ఆయన ఫస్ట్ ప్రసంగంలోనే మనుషులకు మోటివేషన్ క్లాస్, ఫస్ట్ ప్రసంగంలోనే కొండ మీద ప్రసంగంలో చూడండి. వ్యభిచారం చేయవద్దని మోషే చెప్పిండు కదా. చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే చూచువాడు అప్పుడే తన హృదయం మందు వాడు ఏమైపోతాడ? ఆమెతో అయిపోయింది. నిబంధనను కఠినం చేస్తుండు. అందుకే నా రక్తం వలన నిబంధన. కొత్త నిబంధన ఏంటి? ఇది నా రక్తం వలన నిబంధన. ఈ నిబంధనలో ఏమున్నది? ప్రేమ ఉంది. ఈ నిబంధనలో ఏముంది? చూస్తేనే నువ్వు పోతావురా అన్నాడు, నాకు దూరం అయిపోతావు. ఈ నిబంధనలో ఏముంది? ప్రేమ, జాలి, దయ, కనికరం మొత్తం అమర్చబడింది. మొత్తం ఏది? రక్తం వలన నా నిబంధన, కొత్త నిబంధన. రక్తాన్ని ఎందుకు చిందిస్తున్నారు కదా? పాపము నుంచి మిమ్మల్ని అందరినీ విడిపించడానికి. మళ్ళీ మీరు పాపములో ఉండడానికి కాదు. పాపాన్ని అసహించుకోండి, మంచితనమని నన్ను హత్తుకొని ఉండండి అని చెప్పిండు. ఎంతమంది ఉంటారు అండి? మీరు గమనించండి. అందుకనే వాళ్ళు ఏమంటారు? ఒకే దినమున 23,000 మంది వ్యభిచారం చేసి 23,000 మంది వేసేసింది మొత్తం. మళ్ళీ అలాంటి కోరికలతో ఉంటే ఏమైపోతారు? అది సేవకుడైనా సరే, అది విశ్వాస అయినా సరే, అలాంటి కోరికలతో పోయి శరీరం అపవిత్రపరచుకుంటే ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి. తెలుసా? యోహాను సువార్త 4:14 వచ్చిన త్వరగా. యోహాను సువార్త 4:14 వచ్చిన 4:14. ఏం కోరుకోవాలి? ఎలా జీవించాలి? ఎలా బతకాలి? అసలు ఎవరు? సమరయ స్త్రీతో మాట్లాడుతుండు. ఈ సందర్భం మీకు అర్థం కావాలి. సమరయ స్త్రీతో మాట్లాడుతుండు. ఎండవేళ వచ్చింది, ఆమె ఒక నీళ్ళు చేసుకొని పోవాలనుకుంటుంది. ఆమెకు పెర్మిట్లు ఉంటారు ఆల్రెడీ. అయితే ఎండవేళ అందరూ గేలిగా మాట్లాడతారు, ఇవన్నీ ఎందుకని ఎండవేళ వస్తుంది. ఈయన కూడా అక్కడికి వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు కూడా అక్కడికి వెళ్ళిపోతాడు. సందర్భం ఇవన్నీ మాట్లాడేటప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. కింది వచ్చిన నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వారికి ఇచ్చు నీళ్ళు చూడండి నిత్య జీవమునకై వానిలో ఊరేటు నీటి బుగ్గగా ఉందని ఎవరితో? సమరయ స్త్రీతో చెప్పింది. అయ్యా నువ్వు మంచిగా చెప్తున్నావు, ఇక్కడ ఇంత దూరం వచ్చి నీళ్ళు చేసుకొని మళ్ళీ పోకుండా ఉన్నట్లు ఆ నీళ్ళు ఏదో నాకు ఇయ్యా అన్నది. ఈయన ఆత్మ సంబంధమైన నీళ్ళు చెప్తుంది, ఆమె శరీర సంబంధమైన నీళ్ళు అడిగినాక నిజంగా అర్థమైన తర్వాత కుండ వదిలిపెట్టి పరుగున వెళ్ళిపోయి ఆ ఊరి జనానికి అందరికీ చెప్పిందండి. ఎవరు నమ్మరు. ఆయన కూడా వచ్చి చూడు నేను చేసిన కార్యములన్నీ అలా చెప్పిన నేను ప్రవక్త కాదా? నేను యేసు కాదా? మెస్సయ్య కాదా? వచ్చి చూడండి. ఆయనని ఇంతవరకు నేను చూడలే. ఆయన ఎవరో నాకు తెలియదు. నా జీవితం మొత్తం తెరిచిన పుస్తకంగా లైవ్లో చూసినట్టే చెప్పిండయ్యా. లైవ్లో చూసినట్టే చెప్పిండు. అసలు ఈ పరిస్థితి ఏంటి? ఇలాంటి వారు నేను చూడలే ఇంతవరకు. ఆయన మాట ఏంటి? అసలు లైవ్లో చూసినట్టే చెప్పిండు. నా జీవితం మొత్తం చెప్పేసింది మొత్తం అన్నప్పుడు వాళ్ళందరూ వచ్చిరు. 2 రోజులు అక్కడ ఉండి వాక్యము యేసుక్రీస్తు చెప్పేసింది.
అందుకే నా మాటలు ఏమైపోయినాయి? నా మాట జీవమై ఉన్నాయి మొత్తం. నీరేటు బుగ్గగా నీకుంటాయి. నేను ఇచ్చే జీరము తాగివాడు మన దప్పికొనడు, నేను ఇచ్చే నీళ్లు తాగివాడు దప్పికొనడు అన్నాడు. ఏంటి? ఆత్మదాహం వేరు. శరీర దాహం అనేది తాగండి తాగండి నీళ్లు తాగండి, వేడిపోతుంది మొత్తం, రోజుకు 4 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు తాగండి తాగండి అని ఒకటే చెప్తారు కదా. మరి ఆత్మజలములు నీళ్ళు తాగకపోతే కిడ్నీలు ప్రాబ్లం అయిపోతాయి, స్టోన్ లాగా వచ్చేస్తాయి మొత్తం, ఇవన్నీ ఇదైపోతాయి మొత్తం, అప్పుడు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అని అంటారు. కానీ మీరు గమనించండి, దీనికి శరీర సంబంధంగా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఓ మనిషి నీళ్లు వేడి చేసి తాగండి, చలికాలం వ్యాధులు వస్తాయి, నీళ్ళలో కొన్ని ఇదిగా ఉంటాయి, గోరువెచ్చ నీళ్ళు తాగండి అంటారు. దీని గురించి బాగానే చెప్తారు. మరి ఆత్మజలం గురించి ఎవరు చెప్తారు? ఆత్మజలం తాగుతున్నామా? జీవాహారం నేనే అన్నాడు, ఆ జీవాహారాన్ని మనం తీసుకుంటున్నామా? మీరు గమనించండి, ఒక సత్యం చెప్తే వినండి. మారు మనసు లేకుండా ఆయన శరీరాన్ని తిన్నా, ఆయన రక్తాన్ని తాగినా ఏం పనిచేయవు. మారు మనసు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మారు మనసు పాపక్షమాపణ. ఈ మారు మనసు లేకుండా, ఎందుకంటే బైబిల్ పట్టణం చదివింది కదా, ఎవడైనా అలా తింటే అయోగ్యంగా తీసుకుంటే ఏమైపోతాడు? యోగ్యత వేరు, అయోగ్యత వేరు. అయోగ్యుడిగా ఎవడని తీసుకుంటే వాడు శాపగ్రస్తుడు, శిక్షావిధి కలుగుటిగా వాడు తీసుకుంటున్నాడు. శిక్ష వచ్చేస్తా అంటుడు. నువ్వు తీసుకుంటే ఏమైపోద్ది? ఎందుకు మారలే? ఆ శరీరము నీకోసమేనా చీల్చబడింది, శరీరం నీకోసమే చీల్చబడింది. గోధుమ పిండి ఏమై జరిగినా అప్పుడు ఇసురాయి తెలుసు కదా, ఇసురాయి అలా పోసుకుంటా తిప్పేది, పిండి పడేది మొత్తం, పిండి అలా పట్టుకునేది మొత్తం, అలా నలిగిపోయేది మొత్తం. నువ్వు ఒక్క చెయ్యి కింద పడితేనే ఏమాత్రం అది బరువుగా ఉంటుంది, చిన్న చెయ్యి కింద పడ్డా కూడా చెయ్యి మొత్తం నలిగిపోయి గోరులేసే ప్రమాదం ఉంటుంది. బరుకు ఉంటుంది అది, బండ పై బండ కింది బండ బరుకు ఉంటుంది, మధ్యన ఒకటి ఉంటుంది. ఆ ఓళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా పోసి తిప్పుతామిడ చుట్టొత్తా ఉంటుంది అంతా. మళ్ళీ పిండి మళ్ళీ తిప్పుతారు. యేసుక్రీస్తు కూడా మీరు గమనించండి, నీ గురించి సిదికిపోయిండు, నలిగిపోయిండు. అది రొట్టెగా మారాలంటే పిండిగా మారాలి, దంచబడాలి, మొత్తం పంటగా తీసుకొచ్చి దంచబడాలి. మీరు గమనించండి, అది రొట్టెగా మారాలంటే దానికి ఎంత ప్రాసెస్, ఎంత అవసరం. మరి యేసుక్రీస్తు నీ పాపం తీయడానికి, ఆయన శరీరాన్ని రొట్టెలుగా నీకు అందించడానికి ఎంత ఇదిగా అయిపోయింది మీరు గమనించండి. తన్ను తాను దాచుకుని, తన్ను తాను కాపాడుకొని, ఎన్ని నీళ్ళు అవసరం గోధుమ పంటకు, దానికి ఎన్నో తెగుళ్ళు వచ్చినా ఎన్నో కాపాడుతారు. ఆయన ఈ లోకం పాడైపోతున్న లోకములో ఆయనకు ఈ లోకం మాలిన్యత రాకుండా తెగుళ్ళ కోసం రైతు కాపాడుతాడు, పంట రాకుండా మందు కొట్టి కాపాడి అన్నీ చేస్తాడు కదా. మరి యేసుక్రీస్తు ఈ లోక మాలిన్యత అంటించుకోకుండా తన్ను తను కాపాడుకుంటూ పరిశుద్ధుడిగా ఉన్నాడు, పవిత్రుడిగా ఉన్నాడు. ఏ మాత్రము ఆయనలో కొంచెం ఇటాటున్నా మనకు రక్షణ లేదు. తన్ను తను కాపాడుకుంటూ దాచుకున్నాడు. ఆ శరీరం నీ దగ్గరికి వస్తుందంటే ఎంత భాగ్యం. అది తీసుకొని, తండ్రి నా కోసము నీ కుమారుడు క్రీస్తును బలియాగం చేశావా, ఆ శరీరము నా ఆత్మకు కావలసిన ఆహారాన్ని ఇచ్చావు, ఆ పానీయం ఆయన రక్తాన్ని పానీయంగా చేస్తున్నాడు అన్న దాని మీద మనకు ఖచ్చితంగా ఉండాలి. అంతా తీసుకొని ఖచ్చితంగా ఏం చేయాలి? ఇక మళ్ళీ చెడు తలంపులు కానీ చెడు ఆలోచన లేకుండా ఇయే తిరగాలి మన మైండ్లో. అప్పుడే తీసుకున్న దానికి సార్థకతం. మీరు గమనించండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచ్చిన ఇంకా మంచి మాట చెప్తుంది చూడండి. 5:24 నేను చెప్పిన మాటలు ఈ నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి కాక మరణంలోనికి. ఏమంటుడు? ఈ నా మాటలు వినాలి, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణంలోనికి జీవంలోని దాటి. విశ్వాసం అంటే ఏం తెలుసుకున్నాం మనం? చూసినా మనమా చూడకుండా మనమా? దేన్ని కోరుకోవాలి, దేన్ని కోరుకోకూడదు, అదే చెప్తుండే అక్కడ. అందువల్ల శరీర సంబంధం కాదు, ఆత్మ సంబంధంగా నమ్మాలి. అందుకే నువ్వు మరణంలోనికి జీవంలోనికి దాటి ఉన్నావు అంటాడు. దాటి ఉన్నావు. ఈ నా మాటలు వినాలి, ఆ మాటలు ఏందో నమ్మకం ఉంచాలి. ఇంకా కిందికి వచ్చిన 25 నాన్న 24 25 తీర్పులోనికి రాకుండా జీవంలోకి దాటి ఉన్నాడు. మృతులు దేవుని కుమారుడు శబ్దం విని గడియవచ్చును, వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని ఇన్నువారు
జీవింతురని నేను నీతో చెప్తున్నాను. మీరు గమనించండి. అందుకనే యేసుక్రీస్తు లేచినప్పుడు 500కు పైగా సమాధులు తెరవబడి లేస్తాయి. ఎజికేల్ గ్రంథంలో ఒక ప్రవచనం ఉంటుంది. ఆ ప్రవచన సారాన్ని మళ్ళీ ఇక్కడ ఉటంకిస్తూ నా శబ్దము నేను తిరిగి లేస్తా ఖచ్చితంగా. అది విన్నప్పుడు సమాధులను తిరగబడి వాళ్ళు లేస్తారు ఖచ్చితంగా. అందరు కనిపించారు, మళ్ళీ వాళ్ళు చనిపోయారు, మళ్ళీ వెళ్ళిపోయారు. మీరు గమనించండి. మనకు అది ఉన్నది, ఖచ్చితంగా తిరిగి లేపేవాడిని. లాజర్ని అందుకే లేపాడు. 4 రోజులు శవములో ఉన్నా, చచ్చిపోయి ఉన్నా, శవం అయిపోయింది, అయ్యా మూత తీయకంటది మారతా అంటది. అయినప్పటికీ మీరు వింటే, ఇప్పుడు నమ్మితే ఖచ్చితంగా తిరిగి లేస్తాంటే ఆమె ఏమంటది? ప్రపంచ పునర్జన్మయందు అప్పులు లేస్తాడు అయ్యా, ఇప్పుడు ఎందుకు లేస్తాడా అంటది. అప్పులు లేస్తాడు కదా, అది నమ్ముతున్నా నేను, ఇప్పుడు లేవడంటది. నమ్మితే మీరు దేవుని మహిమ చూస్తారు. అమ్మటే పేత వస్త్రం చుట్టుకొని బయటకు వచ్చిందా లేదా? నమ్మడం అంటే అది. అప్పుడు కూడా విశ్వాసులు అవిశ్వాసులుగానే ఉంటారు, మా నమ్మరు. చూడండి 6వ అధ్యాయం 40 వచనం, యోహాను సువార్త 6:40. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. ఏందట? ఏం చిత్తమాట? నిత్య జీవం పొందుట తండ్రి చిత్తం. ఎవరి యందు విశ్వాసం ఉంచి? ఎలా ఉంచాలి కుమారుని యందు విశ్వాసం? చెప్పాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి చెప్పాలండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? విశ్వాసానికి ఇప్పుడు మనం చదువుకున్నాం. అది నిత్యజీవం పొందాలంటే నీ విశ్వాసం ఏది? బైబిల్ ప్రకారంగా దేవుడు చెప్పిన విశ్వాసమేనా, లేకపోతే నీకు నువ్వు అనుకుంటున్న విశ్వాసమా? మీకు మీరు అనుకుంటున్న విశ్వాసమా, దేవుడు అనుకుంటున్న విశ్వాసమా? దేవుడు అనుకుంటున్న విశ్వాసం కాదని చెప్తుంది. చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. మనం అనుకుంటే విశ్వాసం కాదు, క్లియర్గా చెప్తారు అక్కడ. ఇంకా 13:5 మీరు నాయన బిడ్డల, దేవుని బిడ్డలని మీరు చెప్పుకుంటారు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అంటే మీరు జీవములో ఉన్నారా, దేవునికి వేరైపోయిరా? మీరు శరీర సంబంధులా, ఆత్మ సంబంధులా? మీరు ఎవడో మిమ్మల్ని పరీక్షించే అవసరం లేదు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. పరీక్ష అంటే మనకు తెలుసు కదండి. మలాన్ని కూడా పరీక్షిస్తారు, రక్తాన్ని పరీక్షిస్తారు, యూరిన్ పరీక్షిస్తారు, చర్మాన్ని పరీక్షిస్తారు, ఎముకలను పరీక్షిస్తారు. పరీక్షించే యంత్రాలు, మానవ దేహాన్ని పరీక్షించే యంత్రాలు ఎన్నో వచ్చేసినాయి. మొత్తం టెక్నాలజీ వచ్చేసి. మరి విశ్వాసం బైబిల్ అనే యంత్రం దగ్గర తీసుకురండి, అక్కడికి వచ్చి అక్కడ పెడితే తెలిసిపోద్ది. అందుకనే మీరు భ్రష్టులు కానియడాలంటే, లోక సంబంధంగా అడిగే ప్రతి ఒక్కడు భ్రష్టుడే. మీరు భ్రష్టులు కానియడలా. చదువునానా? యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే. అరే బాబు, చెప్పే అవసరం లేదు. యేసుక్రీస్తు మీలో ఉన్నాడా లేదా అంటే, మీరు భ్రష్టులు కాకపోతే ఆయన అర్థమైపోతాడు. మీరు భ్రష్టులు అయితే మీ జీవితకాలం అంతా మీకు అర్థం కాడని చెప్పేసి ఒకటే మాట. ఆయన అర్థం కాయిందా లేడా నువ్వు పక్కోటి చెప్పే అవసరం లేదు నీకు. ఆయన నీలో ఉన్నాడా లేదా అన్నది నీకే అర్థమైపోద్ది. లేడని తెలుస్తుంది, ఉండడానికి తెలుస్తుంది. రెండు తెలుస్తాయి. నువ్వు భ్రష్టుడు అయినా మనకు భ్రష్టుడు అని తెలుస్తుంది. నువ్వు మంచోడు అనుకో, అమ్మో క్రీస్తు నేను మంచోడా అని తెలుస్తుంది. అది ఎవడో చూపించే అవసరం లేదురా. ఈ యంత్రం దగ్గరకు వస్తే నువ్వేందో చూపించేది బైబిల్ చూసుకో అన్నాడు. మీరు గమనించండి. యంత్రం దగ్గర తీసుకురావడం మన భక్తి కొలమానం. మన భక్తి ఏంది అసలు? మన విశ్వాసం ఏంటి? మనం ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, అసలు ఎలా జీవిస్తున్నాం, మన పరిస్థితి ఏంటి అని పరీక్షిస్తే అంటుడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మీకు మీరే సాక్ష్యం చెప్పుకుంటాడు. అంటే ఏమంటుండు ఇక్కడ ఫైనల్గా? ఏమంటుండు? బాబు మీరు భ్రష్టులు అంటుండు. మీరు భ్రష్టులు అవునో కాదో మీరే తెలుసుకుంటారు. మీకు మీరే పక్కోడు చెప్పే అవసరం లేదు. మీరేంటో మీకు తెలుస్తుంది. క్రీస్తు నీలో ఉన్నాడా లేదా? ఉన్నోడేంటి? ఉంటేలా ప్రేమ అన్నిటిలో మొత్తం క్రీస్తులాగా ఉంటాడు. ఆయన లేకపోతే భ్రష్టత్వం సంభవిస్తే ఏమైపోద్ది? అబద్ధకుడు జనకుడు, ఆడే అపవాది. ఆయన క్రియలు మనలోకి వచ్చేస్తాయి. అబద్ధాలు ఆడతాం, మోసం చేస్తాం,
రకరకాలుగా మ్యానిపులేట్ చేస్తాం. ఇక ఎన్నో ఈ చెత్త అంతా చేస్తాం మొత్తం. క్రీస్తు ఉంటే అలా చేయడు. అవునంటే అవును, కాదంటే కాదు. షటాప్ అంటాడు అంతే. ఆ లోపల ఉంటే ఏమంటాడు కానీ గద్దిస్తాడు. ఏయ్ నోరేదో అదుపు తప్పుతుంది ఏంది? లోపల ఆయన ఉంటాడు. లోపల ఆయన ఉన్నానుకో అడ్డగోలుగా మాట్లాడు. కంట్రోల్ ఉంటుంది. అందుకని నీ మాటలు కొంచెం ఉండాలి అంటాడు. మాటలను కూడా పొదుపుగా మనం వస్తువులను పొదుపుగా వాడుకోని తెలుస్తుంది. ఉన్నది ఏంటంటే మనకు ఉన్న దరిద్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, వస్తువులను నెల సరుకులు తెచ్చుకుంటే ఎలా పొదుపుగా వాడుకోవాలి, పప్పుని ఎలా వాడాలి, చింతపండుని ఎలా వాడాలి, ఈ అన్నిటి సబ్బుల్ని ఎలా వాడాలని మంచి పొదుపుగా వాడిస్తాం ఇంట్లో అయితే. దేవుడు ఏమన్నాడు ఎరికినా, హై కాదురా నాయన, నీ మాటలు పొదుపు, ఎంత పొదుపు వాడితే అంత గొప్పగా ఉంటుంది. నీ నోటి నుంచి అది జీవమే ఉండాలి తప్ప శాపవచనం బయలుదేరొద్దు అన్నాడు. విశ్వాసులు అనేది దీవెన ఇస్తారు, పిశాచులు అనేది అవిశ్వాసులని శపిస్తారు. శాపాలు వచ్చేవాళ్ళు ఎవరు? శపించేవాళ్ళు ఎవరు? అవిశ్వాసులు, భ్రష్టులు. దీవించేవారు ఎవరు? విశ్వాసులు. ఇది బండ గుర్తు పెట్టుకోండి, ఇది మైండ్లో పెట్టుకోండి. బండ గుర్తు. భ్రష్టులు అయి ఉన్నాము. భ్రష్టులు కాని ఎడలంటే, భ్రష్టులు అంటే ఏంటి? కాని మాటలన్నీ అంటాం మనం. ఎవరు లెక్క చేయం. పనికిరాని అనవసరమైన మాటలు అంటాం. అనవసరమైన అంటే కృత్యం. అది భ్రష్టత్వం. మనంతలో మనం కాపాడుకొని దాచుకొని అవసరాన్ని బట్టి మనం మాట్లాడి చూసినా వాళ్ళే ఆత్మ సంబంధం. వాళ్ళలోనే క్రీస్తున్నాడని ఖచ్చితంగా నీకు నువ్వే తెలుసుకుంటావు. నీకు ఎవరు చెప్పే పని లేదన్నాడు. ఏ గుంపులో ఉన్నాం చెప్పండి, ఏ జాబితాలో ఉన్నాం? వాక్యం దగ్గరికి స్కానింగ్, అన్నిటి పరీక్షలు చేస్తేందుకు యంత్రాలు వచ్చినాయి. టక్కున పోతున్నావు, స్కానింగ్ చేస్తున్నావు, ఎక్స్రే చేస్తున్నావు, అన్ని తీస్తున్నారు మొత్తం. బ్లడ్ పరీక్ష, ప్రతి దానికి పరీక్ష చేస్తున్నారు మొత్తం. ఇక్కడ గుచ్చిరు మొత్తం. నాకు హాస్పిటల్లో పోయినప్పుడు నరానికి గుండెకెళ్ళే నరాలట లోపల ఉంటాయట. మనకు తెలియదు. ఖచ్చితంగా స్టేట్గా గుచ్చుతుంది. విలవిలలు ఆడిపోయిన మొత్తం రక్తం తీసింది. ఇక ఏం చేస్తాం? గుండెకెళ్ళిపోయి అవుపడేటివి కొన్ని ఉంటాయి, బయటకడే అవుపడిన కొన్ని నరాలు ఉంటాయి. అవుపడని అవయవాలు బయటకు ఉండేవి కొన్ని ఉన్నాయి, అవుపడిన అంతరంగంలో ఉండేవి కొన్ని ఉన్నాయి. అంతరంగమే పాడు చేస్తుంది మనిషి. అంతరంగం అగాధం. దాన్ని శుద్ధి చేయమన్నాడు దేవుడు, తెలుసా? దాన్ని శుద్ధి చేసుకో, నువ్వు మంచుకుంటావు అన్నాడు. యోహాను సువార్త ముగించుకుందాం. 10వ అధ్యాయము 28 చూడనా? నేను 27 నుంచి చూడన్నాను. నా గొర్రెలు, యేసుక్రీస్తు అంటుండు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. మీరు ఎవరు గొర్రెలు చెప్పండి? మనమందరం ఎవరండి? ఆయన మేపు గొర్రెలం, మనం ఆయన కాయు గొర్రెలం. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయట. నా గొర్రెలు నా స్వరము వింటాయి అంటే నా మాటల ప్రకారం బతాయి. నా గొర్రెలు నా స్వరం వింటాయి. అవి లోకంలో ఏది కోరుకోవు. అవి సపరేట్. ఆ గుంపు సపరేటు. నా గొర్రెలు నా స్వరం వినేటి, ఆత్మ సంబంధం కట్టబడేటి, అవి లోక మాలిన్యత అంటించుకోకుండా ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉండే నా గొర్రెలు నా మాటలు వింటాయి. కింది వచ్చాను నాన్న. 27, 28, 29 కూడా. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుదును గనుక అవి ఎన్నటికీ నశింపవు. నా స్వరం విని నన్ను వెంబడించి నాతోనే ఉంటాయి కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, దొంగిలించడు, ఎత్తుకపోడు. మీరు గమనించండి, దీనికి ఒక సామెత చెప్పాలి. చెరువు దగ్గర ఉండి కొంగ ఏడుస్తుంటే షాప్ వచ్చిందట. కొంగబావా చాన్ రోజులాయ మమ్మల్ని ఏంది తింటలేవు, ఏంటి నువ్వు ఒక కాలు మీద జపం చేస్తున్నావు, నీ కథ ఏంది, ఏమైంది బావా, కన్నీళ్ళు విడుస్తున్నావు, బాధపడుతున్నావు, పరిస్థితి ఏంటంటే, ఇగో నేను విన్నాను, జాలరు వచ్చారు. అమ్మో మీకు ఒక సంగతి చెప్తే వినండి, జాలరు వచ్చారు, వలలేసట మిమ్మల్ని అందరినీ పట్టుకపోతారట, అందుకే నాకు చింత. మరి ఎట్లా బావా, కొంగ బావా, మా పరిస్థితి ఏంటి అని అడిగిందట. కొంగని అడిగిందట శాప. కొంగ బావ మరి ఎట్లా, వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే మేమేం చేయాలి, ఎట్లా బావా అని అడిగిందట. అడిగే వరకల కొంగ ఏమందట, ఓ పెద్ద నీళ్లు ఎండిపోలేంది, ఓ గొప్ప సముద్రం లాంటిది ఒక పెద్ద బావి ఉంది,
అందులో మిమ్మల్ని వేస్తా. మీరు వస్తారా? ఆ బావా మా మేలు కోరి మమ్మల్ని ప్రేమించి ఇంతగా చేస్తాంటే ఎందుకు రాము బావా అని ఒకదాని తర్వాత రోజు కోటి వస్తున్నాయట. మంచిగా పోతుందట, బండమే పెట్టుకుంటే మంచిగా తింటుందట, మళ్ళీ వస్తుందట, తింటుందట, వస్తుందట. ఇక దాని జీవితకాలం ఇదే. ఇదే మీరు గమనించండి. తినుకుంటూ మంచిగా పోయిందట దాని పని. ఇప్పుడు మీరు గమనించండి, లోకంలో ఉన్నంత వరకు దేవుడు దీవెన ఆశీర్వాదం మీరు దేవునికి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు. దేవుని కోసం ఇవి కావాలి, దేవుని కోసం అవి కావాలి. పిక్క తింటాడు కొంతమంది ఉంటారు కదా, సేమ్ కొంగలెక్కనే. అమ్మో మీరు ఇలా ఉన్నారు, మీరు రండి, ఇలా అయిపోద్ది, వీడు మంచిగా ఉంటాడు. వీళ్ళు పోరు వాడు పోరు, వీళ్ళు బలి. ఎందుకంటే క్రీస్తు స్వరము విన్నవారు కాదు, క్రీస్తు స్వరం విన్నవారు క్రీస్తు అంటుకట్టబడతారు. క్రీస్తు అంటుకట్టబడతారండి. క్రీస్తులాగా బత్తరాలు. కింది వచ్చిన చూడన్నా, నా చేతిలో నుంచి ఎవడు అపహరింపనివాడు. వీడు అపహరించుతారు వీళ్ళు, కానీ నా చేతిలో నుంచి అపహరింపనివాడు, నా తండ్రి చేతిలో నుంచి కూడా అంటారు. చూడండి కిందికి, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుంచి కూడా. అబ్బా ఏమంటుండు, నా తండ్రి చేతిలో నుంచి ఎవడు ఆయన చేతిలో ఉంటే మనకు రక్షణ, ఆయన చేతిలో ఉంటే నీకు భద్రత, ఆయన చేతిలో ఉంటే నీకు గొప్పది కదండి. దేవుని చేతిలో ఉంటే ఎంత ధన్యత. ఎవరి చేతిలో ఉండాలనుకుంటారు? మా సంఘం, మా వాళ్ళు. అట్లా కాదు, క్రీస్తు సంఘం, క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం. మేము క్రీస్తు వారం అని చెప్పాలి. క్రీస్తు వారము, క్రీస్తుకు రాయబారులము, క్రీస్తుకు ప్రతినిధులము, క్రీస్తు సంబంధులము అని చెప్పాలి. ఏమంటారు? డినామినేషన్ల పేరు చెప్పుకుంటారు. ఎవరు చెప్పమన్నది అట్లా? ఎవరు చెప్పమను? స్వరక్తం ఇచ్చి కొన్న క్రీస్తు సంఘం ప్రాణం పెట్టి కొన్నాడయ్యా ఆయన. అందుకనే తండ్రి నాకు అనుగ్రహించాడు, కానీ తండ్రి చేతిలో నుంచి కానీ నా చేతిలో నుంచి కానీ ఎవడు వాటిని అపహరింపరు. దొంగిలించాడంటే సాతాను కూడా నేను ఏం చేయలేదు. వాళ్ళ చేతిలో ఉంటే నీకు భద్రత. నేను ఎవడు మోసం చేయలేడు, మోసగించలేడు. మాయలో పడిపోవు, ఈ లోక సంబంధంలో పడిపోవు. పర్ఫెక్ట్గా ఉంటావు దేవుని చేతిలో ఉంటే. అందుకనే వాళ్ళిద్దరి చేతిలోనూ ఉండాలి. క్రీస్తు చేతిలో ఉండాలి, తండ్రి చేతిలో నుంచి క్రీస్తు చేతిలోకి వచ్చాం మనం అందరం. మన క్రీస్తు చేతిలో భద్రత ఉంది, రక్షణ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. అన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. అన్నీ ఇచ్చేట ఆయన. ఇచ్చేయి మనకొద్దు, ఇచ్చేట ఆయన మనకు కావాలని కోరుకోవాలి. ఇచ్చే కావాలా, ఇచ్చటాయన కావాలా? ఇచ్చే కావాలా, ఇచ్చటాయన కావాలా? ఇచ్చే వస్తువులు కావాలని కోరుకుంటారా, ఇచ్చటాయన కావాలా? మీకు ప్రపంచమంతా ఏం కోరుకుంటుంది? నువ్వు వద్దు ప్రభువా, నువ్వు ఇచ్చేది నాకు ఏదో ఈ నా తులమో పొలమో నా మొకాన కొట్టు, ఆడితో నేను సుఖభోగాలు అనుభవిస్తే అయిపోద్ది. పరలోకం వద్ద శాశ్వతమైన జీవాన్ని ఇస్తుంటుండయ్యా. ఆ జీవాన్ని కోల్పోతున్నారు వీళ్ళందరూ శరీర సంబంధులుగా మారి. 17వ అధ్యాయం 2-3 వచనాలు ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసుక్రీస్తు శిష్యులకు ఈ మాటలు చెప్పి ఏమన్నా ఆకాశం వైపు పనులెత్తి ఇట్లా తండ్రి, నా గడియ వచ్చింది అయ్యా, నేను ఇక సిలువకి వెళ్ళిపోయే గడియ నాకు వచ్చింది, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుని మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ నేను కాపాడుకున్నాను. ఆయన నిత్యజీవం, తండ్రి నువ్వు నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీదను నువ్వు నాకు అధికారం ఇచ్చితివి. మీరు అద్వితీయ సత్యదేవుడు అని నిన్ను నీవు నన్ను పంపావుగా తండ్రి. యేసుక్రీస్తు నమ్ముటయే ఎరుగుటయే నిత్యజీవం. చేయుటకు తండ్రి అందరు చెప్పాలి, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నేను భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకకు పుట్టక మునుపు నీ దగ్గర ఒక మహిమ ఉంది కదా, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో ఎప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచుము. చూడండి చాలు. అంటే చేతిని అప్పకి నేను పోతాను, ఆయన ఖచ్చితంగా నాకు ఇచ్చేయి, పరలోకం ఇచ్చేయి, నిత్య జీవము నాకు అనుగ్రహించు. ఇది చాలు ఆయన అంటున్నాడు. మీరు గమనించండి, ఏం కావాలి? లోకములో భూమి మీద నిన్ను మహిమపరిచాను. జననం మరణం మధ్యన ఉన్న ఈ జీవిత కాలంలో నిన్ను మాత్రమే మహిమపరిచాను. నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోలే నా బతుకులో. అలా అందరూ బతకాలనే అందరి కోసం ప్రాణం పెట్టి నేను కొన్నానయ్యా. అందుకే నా శరీరాన్ని తినమన్నాను, నా రక్తాన్ని పానీయం చేయమన్నాను.
నా తత్వము, నా గుణలక్షణాలు, నాలో ఉన్న దైవత్వము పరిపూర్ణంగా వాళ్ళలోనికి రావాలని నేను ప్రాణం పెట్టి కొన్నానయ్యా. నేను కాపాడుతున్నాను, నిన్ను మహిమపరిచాను. నీ దగ్గర నాకే మహిమ ఉందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీ వద్ద మహిమపరచు. ఆ మాట నువ్వు నేను కూడా చెప్పి ఈ మట్టి దేహాన్ని మట్టికి అప్పగించి ఆత్మను వెళ్ళిపోవాలి. అది క్రైస్తవుల విధి. అది దేవుని కట్టడలు నెరవేర్చడం అంటే. అది దేవుడు కోరుకుంటూ శాశ్వతమైన జీవములోనికి వెళ్ళే వాళ్ళ మనసు, వెళ్ళే వాళ్ళ క్రియలు. విశ్వాసం అంటే ఏంటి? తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నట్టు ఏమని ఉంచాలి? ఎలా ఉంచాలి విశ్వాసం అంటే? చూసి నమ్మడం కాదు, చూడక నమ్మడమే. తలడుచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, కొన్ని విషయాలు మాకు నీ జీవ గ్రంథముల నుంచి మాకు చూపించారు, నేర్పించిన మాటలు తండ్రి విని విడిచిపెట్టి వారం కాకుండా ఇన్న మాటలు మా హృదయ అంతరంగాల్లో మేము ముద్రించుకొని మా ప్రవర్తన అంతటి మీద నిన్ను అధికారిగా ఒప్పుకుంటూ మాకు అప్పగింపబడిన పని తండ్రి, క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటించడానికి తండ్రి, ఈ జనన మరణాల మధ్యన ఉన్న ఈ చిన్న జీవిత కాలంలో తండ్రి, నిన్ను భూమి మీద క్రీస్తు ఏ రీతిగా మహిమపరిచి నాయన తన చేతి నిన్ను అప్పగించాడో తండ్రి, మేము కూడా మాకు ఇవ్వబడిన కాలంలో నిన్ను మహిమపరిచి ఈ తనువును చాలించి తనయులుగా ఆ పరలోకం చేరే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ విశ్వాసము సహితమైన మంచి ప్రార్థనా జీవితము, భక్తి జీవితము, చూసి నమ్మడం కాదు చూడక నమ్మడము, విశ్వాసము నాయన మా విశ్వాసాన్ని మేము పరీక్షించుకుంటూ మాలో భ్రష్టత్వాన్ని తొలగించుకొని దైవత్వాన్ని నింపుకొని ఆ దైవలోకానికి చేరే అట్టి భాగ్యము, అట్టి ధన్యత మాకును, మా పిల్లలకును, మా కుటుంబాలకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ ఇన్న మాటలు నీ పిల్లల హృదయాల్లో వినికిడిలో ఫలింప చేయమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ నీ కరుణాస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నాయన నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మమ్మల్ని అడిగి సమర్పించి బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. మీరు మన తండ్రి అయిన ప్రేమని, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్నింటి సావాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యం నడిపించి సత్యమందు ప్రతిష్ఠించునుగాక. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనాలు, శుభాలు.